హలో గైస్, ఈ వీడియోలో మనం గిట్హబ్ ప్రొఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో గో టు గూగుల్ అండ్ టైప్ గిట్హబ్. సో గిట్హబ్ అని టైప్ చేసాక ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదండి, github.com అని, దాని మీద క్లిక్ చేయండి. సో అది గిట్హబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా పైన, ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ నా గిట్హబ్ ప్రొఫైల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సేవ్ అయి ఉన్నాయండి. సో వీ విల్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీకు ఏ యూజర్ నేమ్ కావాలంటే ఆ యూజర్ నేమ్ ఇవ్వచ్చండి. సో ఐఎమ్ గివింగ్ ఇట్ మన ఏఐ అని యూజర్ నేమ్ ఇస్తున్నానండి. సో ఇక్కడ చూసారు కదా, నేను అండర్స్కోర్ వాడాను. సో యూజర్ నేమ్ మే ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ ఆర్ సింగిల్ హైఫెన్స్ అండ్ కెనాట్ బిగిన్ ఆర్ ఎండ్ విత్ హైఫెన్ అని ఉంది. సో చూసారు కదా డిఫరెన్స్ ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ చూసారు కదా, యూజర్ నేమ్ మన డాష్ ఏఐ ఈజ్ నాట్ అవైలబుల్. సో మన డాష్ ఏఐ ఆప్స్, మన ఏఐ కోడ్ ఇవి ఆర్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కోడ్ అని ఇలా టైప్ చేద్దాం. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ అన్నది మీ పేరు ఇవ్వండి అండ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్. And then email preferences. మీకు కావాలంటే సెండ్ మీ అకేషనల్ ప్రోడక్ట్ అప్డేట్స్, అనౌన్స్మెంట్స్ గిట్హబ్ నుంచి చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేనైతే ఇప్పటికీ క్లిక్ చేయట్లేదండి. అండ్ దెన్ ఇక్కడ వెరిఫై యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదండి, అక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో 7 కావాలన్నారు. సో హియర్ ఈస్ 17 and then another 7. యాక్చువల్గా ఈ వెరిఫైయింగ్ బాగుంది గిట్హబ్ వాళ్ళది. అండ్ దెన్ 1 more time. సో 4 times చేయాలండి ఇలాగా. యాక్చువల్లీ అప్డేట్ చేశాక ఇలా చూపిస్తున్నారండి వెరిఫై యువర్ అకౌంట్ అన్నది. సో నెక్స్ట్ వెరిఫై చేశాక క్రియేట్ అకౌంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ గిట్హబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందండి, చూసారు కదా. సో డిఫాల్ట్స్ ఎలా ఉన్నాయి అలానే ఉంచుతున్నానండి. ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్, సెలెక్ట్ స్టూడెంట్ అండ్ దెన్ మీకు కావాల్సినట్టు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే వాట్ డూ యూ ప్లాన్ టు యూజ్ గిట్హబ్ ఫర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లెర్న్ గిట్హబ్, గిట్ అండ్ గిట్హబ్ అని ఉంది. కొలాబరేటింగ్ విత్ మై టీమ్, క్రియేట్ వెబ్సైట్ విత్ గిట్హబ్ పేజెస్ అండ్ అదర్ అండ్ లెర్న్ టు కోడ్, ఇలాంటివి ఉన్నాయి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, యూ కెన్ టైప్ ఎనీథింగ్ అండి. జావా అని రాయొచ్చు, పైథాన్ ఇక్కడ చూసినట్టయితే పీవై ఇలా కొట్టగానే పైథాన్ వచ్చేస్తుంది. యూ కెన్ సెలెక్ట్ పైథాన్. సో మీ ఇంట్రెస్ట్ ఉన్నవి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో నేను ఇవన్నీ స్కిప్ చేసి కంప్లీట్ సెటప్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ చూసారంటే ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. సో యూ హ్యావ్ టు లాగిన్, మీరు మీ ఈమెయిల్ అడ్రస్కి లాగిన్ అవ్వాలి. సో ఐమ్ గోయింగ్ టు మై ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ చూసినట్టయితే గిట్హబ్ నుంచి ఒక మెయిల్ వచ్చిందండి మనకి. సో ఇక్కడ చూసినట్టయితే వెరిఫై ఈమెయిల్ అడ్రస్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక యువర్ గిట్హబ్ ప్రొఫైల్ విల్ బి అప్ అండ్ రన్నింగ్ అండి. ఒకసారి వెరిఫికేషన్ అయిపోయాక యూ కెన్ యూజ్ యువర్ గిట్హబ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే వాట్ డూ యూ వాంట్ టు డూ ఫస్ట్. సో స్టార్ట్ ఎ న్యూ ప్రాజెక్ట్, collaborate with your team, learn how to use GitHub. సో ఇప్పటికైతే స్కిప్ దిస్ నౌ అని మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ గిట్హబ్ ఇంటర్ఫేస్. ఓకే, అండ్ ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. సో
హియర్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ. సో ఇక్కడ న్యూ రిపోజిటరీ అని క్లిక్ చేస్తున్నానండి, న్యూ రిపోజిటరీ. అండ్ దెన్ ఇక్కడ రిపోజిటరీ నేమ్ అడుగుతుంది. సో ఐఎమ్ గివింగ్ ఇట్ టెస్ట్. అండ్ ఇక్కడ మీరు పబ్లిక్ అని పెట్టొచ్చు, లేకపోతే ప్రైవేట్ అని ఇవ్వచ్చు. సో పబ్లిక్ అంటే గిట్హబ్, ఈ గిట్హబ్ ప్రొఫైల్లో ఉన్న ఫైల్స్ ఎవరన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రైవేట్ అంటే మీ ఒక్కళ్ళే యాక్సెస్ చేయగలరు. అండ్ దెన్ ఇక్కడ క్రియేట్ రిపోజిటరీ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. యా, సో మీ గిట్హబ్ రిపోజిటరీ అన్నది క్రియేట్ అయిపోయిందండి. సో ఇక్కడ చూసినట్టయితే క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ ఆన్ కమాండ్ లైన్. సో ఇన్ ఆర్డర్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ గిట్హబ్ ప్రొఫైల్, మీకు గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మీరు విండోస్ వాడుతున్నట్టయితే గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనిని గిట్ బ్యాష్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే డెస్క్టాప్ పైన test.txt అన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేశానండి. ఈ ఫైల్ని మన గిట్ బ్యాష్ వాడి మన గిట్హబ్లో ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వీ నీడ్ టు డౌన్లోడ్ గిట్ బ్యాష్ అండి. సో గిట్ బ్యాష్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ లింక్ చూసినట్టయితే git-scm.com, దాని మీద క్లిక్ చేయండి. సో గిట్ బ్యాష్ అనేది 3 ఆపరేటింగ్ సిస్టమ్స్లో అవైలబుల్ అండి, మ్యాక్కి, లినక్స్కి అండ్ విండోస్కి. నాది విండోస్ సిస్టమ్ అండి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ విండోస్. సో మీ డౌన్లోడ్ అన్నది స్టార్ట్ అయిపోతుందండి. సో ఈ ఫైల్ 46.3 MB ఉంది, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ ఫైల్ అనేది .exe ఫార్మాట్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ అయిపోయాక మీరు డబుల్ క్లిక్ చేయండి. మీరు డబుల్ క్లిక్ చేశాక క్లిక్ నెక్స్ట్ మీ నార్మల్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో విండోస్ 10లో గిట్ బ్యాష్ కూడా అలానే ఇన్స్టాల్ చేయొచ్చండి. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ మీరు చెక్ చేయాలి అనుకుంటే గిట్ బ్యాష్ అని టైప్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయిందండి నా సిస్టంలో. డబుల్ క్లిక్ చేయండి. సో గిట్ బ్యాష్ అనేది సేమ్ మన కమాండ్ విండో ఎలా ఉంటుందో మన విండోస్కి అలానే ఉంటుందండి. సో డెస్క్టాప్ మీద ఇందాక ఫైల్ క్రియేట్ చేశాం కదా test.txt అని, ఆ ఫైల్ దగ్గర రైట్ క్లిక్ చేయండి అదే ఫోల్డర్లో. సో యూ కెన్ సీ హియర్ స్టార్ట్ గిట్ బ్యాష్ హియర్. మీ గిట్ బ్యాష్ అన్నది ఈ ఫోల్డర్లో స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో క్లిక్ ఆన్ దట్. సో pwd టైప్ చేస్తే మీ ప్రజెంట్ డైరెక్టరీ కనిపిస్తుందండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డెస్క్టాప్లో గిట్ టెస్ట్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాని లోపల టెస్ట్ అన్న ఫోల్డర్ ఇంకోటి క్రియేట్ చేశాను. దాని లోపల మనకి test.txt అన్న ఫైల్ ఉందండి. ఈ test.txt ఫైల్ని మనం మన గిట్హబ్ రిపోజిటరీలో సేవ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం గిట్ ఇనిషియలైజ్ చేయాలి. సో గిట్ ఇనిషియలైజ్ చేయడానికి ఈ ఫోల్డర్లో గిట్ init అని టైప్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే గిట్ ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపోజిటరీ అని చూడొచ్చండి ఇక్కడ. సో మీకు కావాలంటే రీడ్మీ ఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకైతే ఇక్కడ ప్రజెంట్ test.txt అన్న ఫైల్ ఒకటే యాడ్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గిట్ స్టేటస్ అని టైప్ చేయండి. గిట్ స్టేటస్ అని చూసుకుంటే ఇక్కడ చూసారు కదా అన్ట్రాక్డ్ ఫైల్స్. ఈ test.txt అన్నది అన్ట్రాక్డ్ ఫైల్స్ లో ఒకటండి. సో ఇక్కడ చూసినట్టయితే యూజ్ గిట్ యాడ్ టు ట్రాక్. సో గిట్ యాడ్ చేసి మీ ఈ యొక్క ఫైల్ అనేది ట్రాక్ చేయొచ్చండి. సో టైప్ గిట్ యాడ్ డాట్. ఈ డాట్ అనేది ఏంటంటే మీకు ఈ డాట్ ప్లేస్లో మీరు మీ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడైతే డాట్ ఏంటి అంటే ఆల్ అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ట్రాకింగ్ అవ్వడానికి డాట్ యూస్ చేస్తామండి, ఒకేసారి ట్రాక్ అవ్వడానికి. లేకపోతే ఇక్కడ మీ ఫైల్ నేమ్ అన్నది యూస్ చేయొచ్చండి. సో గిట్ యాడ్ డాట్
and click enter. సో ఎంటర్ క్రియేట్ చేశాక నెక్స్ట్ యూ హ్యావ్ టు కమిట్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే గిట్ కమిట్ -m అండ్ యువర్ మెసేజ్ అండి. మెసేజ్ అన్నది డబుల్ కోట్స్ లో ఇస్తున్నాము. సో గిట్ కమిట్ -m. సో ఇక్కడ మీ మెసేజ్ అన్నది ఇవ్వండి. సో ఇక్కడ యాడింగ్ టెస్ట్ డాక్యుమెంట్ అని ఇచ్చానండి. సో జస్ట్ మెసేజ్ అండి, యాడింగ్ టెస్ట్ డాక్యుమెంట్ అన్నది. మీరు మీ కమిట్ మెసేజ్ ఏదైనా ఇవ్వచ్చు. సో క్లిక్ ఎంటర్. సో ఇక్కడ చూసినట్టయితే 1 ఫైల్ చేంజ్డ్. సో ఇప్పుడు గిట్ స్టేటస్ చూపిస్తే, మీరు గిట్ స్టేటస్ చూసినట్టయితే నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్ట్లీ క్లీన్. ఎందుకంటే ఇది ఆల్రెడీ కమిట్ చేసామన్నమాట. కమిట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే, ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ గిట్ test.txt అన్నది స్టేటస్ చూస్తే అన్ట్రాక్డ్ ఫైల్స్ లో ఉంది. కమిట్ చేసేసాక గిట్ స్టార్ట్ చేస్తుందండి, మీ ఫైల్స్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, ఇది కాపీ చేయండి, ఇక పేస్ట్ చేయండి అండ్ ఎంటర్. అండ్ దెన్ అది అయిపోయాక యూ హ్యావ్ టు పుష్ యువర్ ఫైల్స్. మీ ఫైల్స్ అన్నవి మీ లోకల్ రిపాజిటరీ, మీ సిస్టమ్ నుంచి గిట్ హబ్ రిపాజిటరీలోకి మీరు పుష్ చేయడానికి గిట్ పుష్ వాడతామండి. గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ అని టైప్ చేయండి. సో క్లిక్ ఎంటర్. సో ఒకసారి ఎంటర్ అని క్లిక్ చేశాక మీ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ మన గిట్హబ్ రిపాజిటరీలోకి వచ్చేస్తాయండి. సో ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుందండి. యూజర్ నేమ్ మనం ఏమి ఇచ్చాము అంటే మన -ai కోడ్ అని ఇచ్చామండి. అండ్ క్లిక్ ఎంటర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాస్వర్డ్ కూడా అడుగుతుందండి. సో గివ్ యువర్ పాస్వర్డ్, మీరు ఏమి ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. సో ఇది సేమ్ పాస్వర్డ్ అండి, మీ గిట్హబ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అండి ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రైటింగ్ ఆబ్జెక్ట్స్ అండి, మీ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో మీ లోకల్ ఫోల్డర్లో అది గిట్హబ్ రిపాజిటరీలోకి వెళ్ళిపోతాయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేశాక ఇక్కడ చూసినట్టయితే test.txt, ఇక చూసారు కదా, test.txt అన్నది మీ గిట్హబ్ రిపాజిటరీలో సేవ్ అయిందండి. సో ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ దిస్ ఫైల్, ఈ test.txt అన్న డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే బెటర్ గో టు కోడ్, డౌన్లోడ్ జిప్. ఒక జిప్ ఫైల్ లాగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి మీ ఈ. సో గో హియర్, go to that zip folder. డెస్క్టాప్ మీద కాపీ చేస్తానండి. సో ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో గో టు న్యూ ఫోల్డర్. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఈ test.txt అన్నది అవైలబుల్ ఉంటుందండి మనకి మన లోకల్ ఫోల్డర్లో. సో మీరు గిట్హబ్లో ఎటువంటి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, నేను మ్యాక్సిమం పైథాన్ లెక్చర్స్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కోడ్ కానివ్వండి, ఈ ఛానల్ ఎటువంటి కోడ్ రాసినా నేను ఈ గిట్హబ్ మన -ai కోడ్ అన్న గిట్హబ్ ప్రొఫైల్లో నేను సేవ్ చేస్తానండి. మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. సో యూ కెన్ క్లోన్ ద repository అండి. సో you can clone your GitHub repository to your local system అండి. సో క్లోనింగ్ ఎలా జరుగుతుందో చూద్దాము. సో ఇక్కడ డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేశానండి.
అక్కడికి మన ఫైల్స్ క్లోన్ చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇంత క్రియేట్ చేసిన మన గిట్హబ్ రిపాజిటరీ ఉంది కదండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ప్రొఫైల్లో ఈ రిపాజిటరీకి వెళ్ళండి. అండ్ దెన్ ఇక్కడ కోడ్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఈ URL కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఎక్కడైతే క్లోనింగ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ రైట్ క్లిక్ చేసి మీ గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక గిట్ క్లోన్ అని టైప్ చేసి మీ URL కాపీ చేశారు కదా ఇందాక, అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ అని క్లిక్ చేశాక క్లోనింగ్ ఇంటూ టెస్ట్. సో ఇక్కడ చూసినట్టయితే క్లోనింగ్ అన్నది జరిగిందండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇందాక జిప్ ఫోల్డర్ యూజ్ చేసి జిప్ ఫోల్డర్ ద్వారా డౌన్లోడ్ చేశాం కదండి, మీరు డైరెక్ట్గా క్లోన్ కూడా చేయొచ్చండి. సో ఇక్కడ చూసినట్టయితే కోడ్ డౌన్లోడ్ జిప్ అని ఇందాక చూసాం కదండి, అదేవిధంగా గిట్ క్లోన్ చేసి రిపాజిటరీలో ఉన్న కంటెంట్స్ మన డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చండి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ మనం పైథాన్ ఫర్ డేటా సైన్స్ చూద్దామండి. మీరు NumPy స్టార్టింగ్ విత్ NumPy అండ్ బేసిక్ పైథాన్ అండ్ దెన్ ఆ రెండు అయ్యాక మనం మిషన్ లెర్నింగ్కి మూవ్ అవుదామండి. Please like this video and subscribe to my channel. Thank you.